ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 10వ వచనం. సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. సింహ పిల్లలు అనగానే స్ట్రాంగ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, సూపర్ స్పీడ్, వాటికి గురి తప్పని వేట, ఇలాంటి లక్షణాలు వాటికి కనబడతా ఉంటాయి. అవి గురి పెట్టినాయి అంటే వాటి వేటలో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. చాలా సూపర్ స్పీడ్గా పరిగెత్తుతూ ఉంటాయి. అవి ఆకలి కొనడం అనేది జరగదు. కానీ ఇక్కడ వ్యత్యాసము భక్తుడు చూపిస్తున్నాడు. ఏంటి అంటే, సింహ పిల్లలు ఆకలి కొనడం అని అంటే మనం ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ లోక సంబంధమైన జ్ఞానము, సంపద, ఐశ్వర్యము, మన గత అనుభవాల మీద ఆధారపడటం, మనకు ఉన్న దాని మీద మనకి ఇది ఉంది అని చూపించుకోవడం. కానీ వాటి ద్వారా అయినా మనకు లేమి కలుగుతుంది, కరువు రావచ్చు, అవి తాత్కాలికమైనవి అని మనకు కనబడతా ఉంది. దేవుని ఆశ్రయించే వారికి ఇవేవి జరగవు. కొంత ఆలస్యమైనప్పటికీ, కొంత దుఃఖం కలిగినప్పటికీ, దేవుడు తన సొంత సమయంలో ఆయనకు ఆశ్రయించే వారిని ఎప్పుడు కూడా తక్కువ అనేది, లేమి అనేది, కరువు అనేది చూడకుండా దేవుడు చేయగలడు. అది ఆయన యొక్క సామర్థ్యత, అది ఆయన యొక్క సార్వభౌమాధికారం. ఈ రోజంతట్లో మనం మన సొంత అనుభవం మీద, మన సొంత ఐశ్వర్యం మీద, మనకున్న ఏవైతే మనం కలిగి ఉన్నామో వాటి మీద ఆధారపడకుండా ఆ మహాదేవుడిని ఆశ్రయిద్దాం. ఆ ఆశ్రయించినప్పుడు ఆయన చూపించే మేలు ఎంత దీవెనకరంగా నీకు మాత్రమే కాదు, నీ తరతరములు ఆశీర్వదించబడినట్లుగా ఏ విధంగా అయితే చేస్తుందో మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ లోక సంబంధమైన శక్తి, సామర్థ్యత, ఐశ్వర్యం ఇవేవి కూడా మాకు పనికి రావని నీ వాక్యం ద్వారా మాకు సెలవిస్తున్నావు ప్రభా. మేము కూడా వాటి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడినట్లుగా మాకు నేర్పించండి దేవా. మాకు ఇదైతే అలవాటు పూర్వకంగా వచ్చిందైతే కాదు, కానీ దేవా మాకు నేర్చుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.